హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనం గట్కేసర్లో ఉన్న ఒక లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఎన్ఎఫ్సి నగర్ అండి. గట్కేసర్లో ఎన్ఎఫ్సి నగర్లో అయితే ఉంది. ప్రాపర్టీ ముందు మనకు 60 ఫీట్ రోడ్ ఉంది, చూస్తున్నారు కదండి. ఇది 60 ఫీట్ రోడ్ అన్నమాట. చాలా స్పేషియస్ రోడ్ అయితే ఉందండి ఇది. ఈ ప్రాపర్టీ కొత్త కన్స్ట్రక్షన్ అండి, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్లో అయితే ఉంది. ఈ ప్రాపర్టీ 133 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఒకసారి లోపల కూడా మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాను. ఫస్ట్ మనం గేట్ అయితే తీసుకుంటే ఇది 9 ఫీట్స్ గేట్ అండి. చాలా మంచిగా స్పేషియస్గా పెద్ద కార్ లోపలికి వెళ్ళడానికి అయితే వీళ్ళు ఈ విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు కింద ర్యాంప్ చూస్తున్నారు కదా, ర్యాంప్ కూడా చాలా బాగుందండి. ర్యాంప్ తీయగానే ఫస్ట్ గేట్ లోపలికి వెళ్దాం. ఫస్ట్ లోపలికి వెళ్ళగానే పార్కింగ్ అండి. ఇది పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగుందండి. కింద అయితే మనకు టాన్లు టైల్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ప్లస్ బార్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా మంచిగా డిజైన్ చేసినారు. ప్లస్ ఈ ముందే చూసుకున్నట్టయితే ఒకసారి చూడండి, ఇది సింహద్వారం అండి. సింహద్వారము మంచిగా చుట్టూ టైల్స్ అయితే ఇచ్చినారు. ప్లస్ ఇదంతా ఇండియన్ టేక్తోనైతే వీళ్ళు తీసుకోవడం జరిగింది. సింహద్వారం మనకు ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేస్ అన్నమాట. వెస్ట్ ఫేసింగ్. ఒకసారి లోపలికి కూడా వెళ్ళి మిగతా డీటెయిల్స్ తీసుకుందాం. లోపలికి వెళ్ళే ముందు ఏంటంటే మనకు పక్కకు ఒక 2 ఫీట్స్ గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగిందండి. ఎందుకంటే మన వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా గల్లీ కూడా వదిలిపెట్టినారు. దీనికి ఏంటంటే బోర్ ఫెసిలిటీ ఉంది, అలాగనే మున్సిపాలిటీ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి. ప్లస్ మనకు పైకి స్టెప్స్ ఇచ్చినారండి. స్టెప్స్ కింద ఏంటంటే వాష్ ఏరియా ఇచ్చినారు. వాష్ ఏరియా మనకి ఏంటంటే ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. మనకు ఆ ప్రొవిజన్స్ కూడా అన్ని ఇవ్వడం జరిగింది. ట్యాప్స్ కూడా అన్ని ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇక్కడ మనకు పవర్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, మనం ఇక్కడ వాషింగ్ మిషన్ అలా పెట్టుకొని అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా అన్నీ చెప్తానండి. ఫస్ట్ ఎంటర్గానే మనకు హాల్ అయితే తీసుకోవడం జరిగింది. హాల్ అయితే చాలా మంచిగా స్పేషియస్గా ఉందండి. మీరే చూడండి, చాలా మంచి స్పేషియస్గా అయితే హాల్ తీసుకోవడం జరిగింది. ఒకసారి పైన ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా తీసుకోవడం జరిగింది. రెడీ టు వాక్వే ప్రాపర్టీ అన్నమాట. కంప్లీట్ లైట్స్ పెట్టినారు. ప్లస్ అన్నీ మనకి ఏంటంటే కింద తీసుకున్నామంటే కింద మనకు కంప్లీట్ మార్బుల్ అండి. మార్బుల్ కూడా మంచి క్వాలిటీది అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ విండోస్ చూస్తే 4x4 విండోస్ అండి. ఇవి కూడా ఇండియన్ టేక్ విండోస్ అన్నమాట. మనకి ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ గ్రిల్స్ కూడా పెట్టినారు. గ్రిల్స్ కూడా ఉన్నాయండి. ఎంటర్గానే మనకు హాల్లో ఫస్ట్ టీవీ యూనిట్ పెట్టుకోవడానికి అయితే ఇదైతే సెటప్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, టీవీ యూనిట్, ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు. కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఒకసారి మనం ఏం చేద్దామంటే మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉంది చూసి నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్ కూడా వెళ్దాము. ఇది ఫస్ట్ రైట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం కదా. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా ఉంది. పైన కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ప్లస్ ఫాల్ సీలింగ్ ఇటు పక్కకు చూసుకున్నట్టయితే మనకి బీరువా ప్రొవిజన్ ఇచ్చినారు. పక్కకు అన్ని షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు కబోర్డ్స్ చేయించుకోవడానికి. చాలా మంచిగా డిజైన్ చేసినారు. పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయండి. వీళ్ళు యూజ్ చేసిన స్టీల్ కానీ, ప్లస్ కింద టైల్స్ కానీ, ప్లస్ ఫాల్ సీలింగ్ కానీ అన్నీ వీళ్ళు బ్రాండెడ్ తీసుకున్నారు. పెయింటింగ్స్ కానీ. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మాస్టర్ బెడ్రూమ్లో మనకు ఒకటి బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి వెస్టర్న్ బాత్రూమ్ అండి. దీంట్లో కూడా టైల్స్ ఎవ్రీథింగ్ రెడీగా ఉన్నాయి. ప్లస్ వీళ్ళు యూజ్ చేసిన స్విచ్ బోర్డ్స్ కూడా మంచి కంపెనీ అండి. యాంకర్ అయితే తీసుకోవడం జరిగింది. మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాం కానీ మాస్టర్ బెడ్రూమ్ చూసిన తర్వాత మనం ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ ఇదన్నమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా ఉందండి. దీంట్లో కూడా మంచి కింద అయితే కంప్లీట్ మార్బుల్ అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా షెల్ఫ్స్ చూస్తే సఫిషియంట్ షెల్ఫ్స్ తీసుకున్నారు. చాలా మంచిగా ఉన్నాయి షెల్ఫ్స్ కూడా. పైన ఫాల్ సీలింగ్ కూడా నీట్గా తీసుకున్నారండి. ఫాల్ సీలింగ్ చాలా మంచిగా ఉంది. ప్లస్ డోర్స్ కూడా మీరు తీసుకున్నట్టే డోర్స్ కూడా చాలా మంచి డోర్స్ తీసుకున్నారు. ఒక్కొక్క డోర్కి ఒక్కొక్క డిజైన్ వచ్చిందండి. చాలా బాగుందండి. పెయింటింగ్స్ కూడా వాల్స్కి వన్ సైడ్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా దీంట్లో కూడా 4x4 విండో తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, దీనికి కూడా ఇండియన్ టేక్ ప్లస్ మన గ్రిల్స్ ఇవన్నీ పెట్టడం జరిగింది. మనకి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి ఒక డోర్ అయితే ఇచ్చినారు. ఒకసారి బయటికి వెళ్ళి చూస్తే మనకు రైట్ సైడ్ అక్కడ లాస్ట్ వాష్ ఏరియా అయితే ఇచ్చినారు. చూస్తున్నాం కదా, వాష్ ఏరియా ఉందండి. చుట్టూ బిల్డింగ్స్ అయితే రెడీగా ఉన్నాయండి. మనం ఇది రెడీ టు వాక్వే ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఈ ప్రాపర్టీ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు. అక్కడ రైట్ సైడ్ తీసుకుంటే అవన్నీ విల్లాస్ అండి. చూస్తున్నాం కదా, అది గ్రేటెడ్ ఒక సొసైటీ అన్నమాట. దాని పక్క వెంచరే ఇది రెడీ టు వాక్వే ప్రాపర్టీ. దీనికి బస్ ఫెసిలిటీస్ ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఎవ్రీ 1 అవర్కి ఒక బస్సు కూడా ఉంది. మీరు ఈ ఏరియాలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నియర్ బై కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒకసారి ఓపెన్ కిచెన్ చూద్దామండి. ఇది హాల్ నుంచి ఓపెన్ కిచెన్ చూస్తున్నాం కదా. ఓపెన్ కిచెన్ వచ్చేసి ఎల్ షేప్ తీసుకున్నారు. దీని ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ అయితే తీసుకున్నారండి. గ్రానైట్ తీసుకున్నారు. షెల్ఫ్స్ కూడా
నెంబర్ ఆఫ్ షెల్స్ అయితే ఇవ్వడం జరిగింది, చాలా బాగుంది. ప్లస్ పైన ఒక లో రూఫ్ కూడా ఇచ్చినారు, మన అన్వాంటెడ్ థింగ్స్ ఏమైనా ఉంటే దానిలో రో రూఫ్ వేసుకోవచ్చు. ప్లస్ ఇది 100% వాస్తుతో కట్టడం జరిగింది. కిచెన్ పక్కకే మనకు ఒకటి పూజా గది కూడా చిన్నది ఇవ్వడం జరిగిందండి, చూస్తున్నారు కదా, ఒక చిన్న పూజా గది కూడా ఇవ్వడం జరిగింది. ఇది మంచి ప్రాపర్టీ అండి, చాలా మంచిగా డిజైన్ చేసినారు ప్రాపర్టీ అయితే. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే వీళ్ళ నెంబర్ నేను డిస్ప్లే చేస్తాను, ఒకసారి మీరు డైరెక్ట్ వాళ్ళని కన్సల్ట్ కాండి. ఇది 133 స్క్వేర్ యార్డ్స్లో అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఎన్ఎఫ్సి నగర్లో అండి, మంచి అంటే చుట్టూ పొల్యూషన్ ఎలాంటిది ఏముండదు, మంచి ఏరియా అన్నమాట ఇది. ఓనర్ నెంబర్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంటాను, మీరు ఒకసారి ఓనర్ అయితే డైరెక్ట్ కన్సల్ట్ కాండి. మధ్యలో మనకి ఎలాంటి మీడియేటర్స్ కానీ ఎవరు లేరండి. ఒకసారి ప్రాపర్టీ మనం బిల్డింగ్ మీదకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా చూద్దాము. లేటెస్ట్ అండి, చుట్టుపక్కల ఏంటంటే ఇప్పుడు వీళ్ళే పక్కకు ఒక 3 బిల్డింగ్స్ అయితే కట్టడం జరిగింది, అవన్నీ సేల్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది ఒకటే ప్రాపర్టీ ఉందండి. మనం పైకి వెళ్ళేటప్పుడు చూస్తే గ్రానైట్స్తో స్టెప్స్ అయితే తీసుకున్నారు. ఈవెన్ రైలింగ్ చూస్తున్నారు కదా, వీటిని కూడా తీసుకోవడం జరిగింది. ఇవి కూడా బ్రాండెడ్ తీసుకున్నారండి. పైకి వెళ్ళినట్టయితే ఇది 3.5 ఫీట్ స్టెప్స్ అండి, చూస్తున్నాం కదా, 3.5 ఫీట్ స్టెప్స్. పైన కూడా చాలా నీట్గా ఉందండి, చూస్తున్నాం కదా. మనకేంటంటే ఇక్కడ చూస్తే వాటర్ కోసం ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది, వాటర్ ట్యాంక్ అండి. ఇదేంటంటే ప్రజెంట్ అయితే దీంట్లో బోర్ ఉంది, మున్సిపల్ వాటర్ ఇంకా రాలేదు, షార్ట్లీ మున్సిపల్ వాటర్ కూడా వస్తుందండి. చుట్టూ బిల్డింగ్సే ఉన్నాయి, ఒక్కసారి అటు సైడ్ చూడండి, చుట్టూ అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఓనర్ దీని ప్రైస్ వచ్చేసి చాలా నెగోషియబుల్ అండి, చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నాడు. జస్ట్ మనకు ఓనర్ ప్రాపర్టీ 62 lakhs చెప్తున్నారు. అది ఫైనల్ ప్రైస్ కాదండి, అది కూడా స్లైస్ నెగోషియబుల్. ఓనర్నే డైరెక్ట్ కన్సల్ట్ కాండి, వీడియో మీద నెంబర్ ఉంటుంది. ఓనర్ మీకు నెగోషియబుల్ అని చెప్తున్నాడు, మధ్యలో మీడియేట్స్ ఎలాంటివి కూడా లేరండి. ప్రాపర్టీకి అయితే యూజ్ చేసిన మెటీరియల్ అన్నీ మంచి కంపెనీసే యూజ్ చేసినారంట. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే ఓనర్ని కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మేము ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాము. అందుకని చెప్పేసి మీరు చేయాల్సిన చిన్న పని అండి, మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మాది ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్, దాన్ని కూడా మీరు ఫాలో కాండి. ప్లస్ దీనికి ఏంటంటే లోన్ ఫ్యాకల్టీ కూడా ఉందండి, 80% లోన్ కూడా వస్తుందండి. లోన్ కూడా ప్రాబ్లం లేదు, ఓనర్ వాళ్ళ దగ్గర మీకు ఆ లోన్ కూడా ప్రొవైడ్ చేపిస్తా అంటున్నారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ నేనైతే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.